A few moments later. అందరికీ నమస్కారం అండి. తెలుగు సినీ ఇండస్ట్రీలో నెమ్మదిగా చిన్న స్థాయి నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో ఎవరంటే విశ్వక్సేన్. ఈ విశ్వక్సేను చిన్న చిన్న సినిమాలు తీస్తాడు. మంచిగా ఎంటర్టైన్మెంటు, మంచి సాంగ్స్ ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటది స్టోరీ. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలంటారు. చిన్న చిన్న స్టంట్స్ కూడా ఏస్తాడు. ఏది తన సినిమా జనాల్లోకెళ్ళాలని, తన సినిమాకి పబ్లిసిటీ రావాలని చెప్పి చిన్న చిన్న స్టంట్స్ కూడా ఏస్తారు. ఆ స్టేట్స్‌లో భాగమో ఏంటో నాకైతే తెలీదు గానీ, 'పృథ్వీరాజ్' గారు వచ్చారు. 150 అన్నాడు, 11 అన్నాడు. మన వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో మా జగన్ పార్టీని, మాకొచ్చిన ఎమ్మెల్యే సీట్ల గురించి మాట్లాడతారా? మీ సినిమాని బాయ్‌కాట్ చేస్తాం. మీ సినిమాని ఇబ్బంది పెడతాం. మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత హెచ్‌డీ క్లారిటీతో పైరసీని రిలీజ్ చేస్తాం అని చెప్పారంటే ఎంత సైకోగా ఉన్నారసల. అసలా మాట్లాడితే అన్నీ చేస్తారా? నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. 'తండేల్' మూవీ పైరసీ వచ్చింది. అక్కడ సోషల్ మీడియా వాళ్ళు ఏమంటున్నారు 'తండేల్' మూవీ గురించి? మా జగన్మోహన్ రెడ్డి గురించి బాగా చూపియాలి. మా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఉన్నారో సముద్రంలో వేటకెళ్ళే వాళ్ళని తీసుకురావడంలో చాలా కృషి చేశారు. అయినా వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గురించి బాగా చెప్పలేదని చెప్పి అంటున్నారే. అంటే 'తండేలు'కి కూడా పైరసీ వచ్చింది. అంటే ఈ సోషల్ మీడియా వాళ్ళేనా జగన్ గురించి బాగా చెప్పలేదని చెప్పి దాన్ని పైరసీ తీసుకొచ్చింది. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడాలని చెప్పి ఈ పేటీఎం సోషల్ మీడియా వాళ్ళకి నేనైతే చెప్తూ ఉన్నా. వాళ్ళు ఎంతో కష్టాలు పడి ఎన్నో విధాలుగా సినిమాలు తీస్తే మీ అభిమానో మిమ్మల్ని ఎవరో ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి వచ్చి ఆ స్టేజ్ మీద మాట్లాడారని చెప్పి బాయ్కాట్ లైలా మూవీ అని చెప్పి ఎలా చెప్తారు? రేపటి రోజున రిలీజ్ అవుతుంది ఆ సినిమా. ఇకనైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఇటువంటి మాటలే మాట్లాడతారు. ఎందుకంటే మీ అధ్యక్షుడు ఎవడు? అతని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు కూడా అలాగే మాట్లాడతారు.